Welcome to Baby Doll Manasvita. Please subscribe, like, share, comment. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అగారో రోబో వాక్యూమ్ క్లీనర్ గురించి చెప్దామనుకుంటున్నా. అది మేము ఇంట్లో తీసుకున్న దాని గురించి ఊరికే దాని యూజెస్, అది ఎలా వర్క్ చేస్తుందో చెప్దామని, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చేస్తున్న వీడియో ఇది. అది మన ఇల్లంతా అలా తిరుగుతూ ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది, తూడ్చేస్తుంది, అన్ని కిందికి కూడా వెళ్తుంది. దాని ప్లేస్ ఉన్నంత వరకు అంతా తిరుగుతుంది. ఆ తర్వాత దానంతలో అదే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్ళిపోతుంది అనమాట. కానీ మనం ఓన్లీ దానికి అడ్డు ఉండకుండా అన్ని కింద ఏమి ఉండకుండా తీసేస్తే అదంతా అదే క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత డస్ట్ మనం అందులో నుంచి రిమూవ్ చేసుకుంటే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి డస్ట్ అంతా. ఇది ఛార్జర్ అండి. ఈ ఛార్జర్తోనే దానికి ఛార్జింగ్ అవుతుంది. అది లైట్ వస్తే ఛార్జింగ్ అవుతున్నట్టు ఆ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, దాంతోనే ఛార్జింగ్ అవుతుంది. ఇది మాన్యువల్ బుక్ అనమాట. ఈ మాన్యువల్ చూస్తే మనకి ఈజీగా మన వాక్యూమ్ క్లీనర్ ఎట్లా వర్క్ అవుతుందో తెలుస్తుంది. అన్నిటి గురించి ఇచ్చారు. మనకి ఈజీగా ఒక పాయింట్ టు పాయింట్ చదివితే ఈజీగా అర్థమైపోతుంది. దాంతోనే మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు అలానే యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపించారు. యాప్ స్మార్ట్ లైఫ్ అనే యాప్ అనమాట. ఆ యాప్తోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ రోబో ఏ ప్యాటర్న్లో క్లీన్ చేస్తుంది అని ఇచ్చారు. నెక్స్ట్ ఏమో డిఫైన్డ్ ఏరియా అంటే ఆ ఏరియాని క్లీన్ చేస్తుంది నీట్గా. రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉంది. రిస్ట్రిక్టెడ్ ఏరియాకేమో అక్కడ క్లీన్ చేయదన్నమాట, అక్కడికి వెళ్ళదు. రోబో ఏమన్నా పాడవుతుందేమో అట్లా అని. ఇంకా మిషన్ ఎట్లా రోలింగ్ మిషన్ అని ఉంటాయి, అవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలి, సెన్సార్స్ ఎక్కడున్నాయి, సెన్సార్ ఎక్కడుంది, డస్ట్ ఎక్కడ కలెక్ట్ అయితే డస్ట్ ఎట్లా రిమూవ్ చేయాలి, ఛార్జింగ్ ఎట్లా పెట్టాలి, ప్రతి ఒక్కటి ఇచ్చిండ్రనమాట అన్ని మాన్యువల్లో. మీరు ఒక్కసారి కరెక్ట్గా చదువుకుంటే అన్నీ అర్థమైపోతాయి. వారంటీ కార్డ్ కూడా ఉంది దీంట్లో లాస్ట్కి. అది మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మీకు వారంటీ కూడా వస్తుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. 1 ఇయర్ వారంటీ కూడా వస్తుంది. మాన్యువల్లో లాస్ట్ పేజ్లో అగారో వారి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ ఇచ్చారు. అవి మీకు అవసరం ఉంటే కొనుక్కోవచ్చు అని. నెక్స్ట్ దాన్ని స్పేర్ 2 పార్ట్స్ ఇచ్చారనమాట. మనకు రోబో వాక్యూమ్ క్లీనర్కి ఇవి యూజ్ అవుతాయి. మనం అవి క్లీన్ చేసుకోవచ్చు. అవి పాడైపోయినప్పుడు ఇవి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. అదొక బ్రష్. ఆ బ్రష్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దానికి షార్ప్ ఎడ్జ్ ఉంది. దాంతో హెయిర్ ఏమన్నా చిక్కుకున్నా అవన్నీ తీసేయచ్చు అనమాట. నెక్స్ట్ మన పార్ట్స్ ఎట్లా వాటర్ అది అలా రిమూవ్ చేసి, ఇదేమో డస్ట్ ఛాంబర్ అనమాట. అందులో డస్ట్ అంతా కలెక్ట్ అవుతుంది. మనం తర్వాత అవసరం ఉన్నప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. అది వాటర్ పోయడానికి. ఆ వాటర్ ట్యాప్తోని మనం వాటర్ అందులో పట్టుకోవాలి. 250 ml ఆఫ్ వాటర్. ఆ 2 బటన్స్ ప్రెస్ చేస్తే ఆ మాపింగ్ హోల్డర్ అనేది రిమూవ్ అవుతుంది. ఆ మాపింగ్ హోల్డర్కి ఆ మాపింగ్ది ఆ క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ మనం అట్లా తీసేసుకోవచ్చు. మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ మనం దానికి పెట్టేసుకోవచ్చు క్లీన్ చేసేటప్పుడు. అండ్ మళ్ళీ ఆ 2 బటన్స్ ప్రెస్ చేసి దాంట్లోకి ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అలానే ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇదంతా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏం టెన్షన్ పడని అవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మనం దానికి ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ ఏంటంటే మనకి కింద ఒక రోలర్ ఉంటుంది అనమాట. ఆ రోలర్తోని మన డస్ట్ కూడా తీసేసుకుంటుంది. ఆ రోలర్ మనము క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి ఫస్ట్ చూపించిన కదా ఒక షార్ప్ ఎడ్జ్ అని, దాంతో మనము దానికి హెయిర్ కానీ ఏదైనా చిక్కుకుంటే అట్లా ఆ షార్ప్ ఎడ్జ్తో మనం అంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ అట్లా ఫిక్స్ చేసేసుకోవచ్చు. అది క్లీన్ చేసి తర్వాత క్యాప్ పెట్టేస్తే ఆ రోలర్తోనే మనకి డస్ట్ అంతా కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అవి లెఫ్ట్ సైడ్ బ్రష్ అండ్ రైట్ సైడ్ బ్రష్ L and R అని ఉంటుంది. అలానే ఫిక్స్ చేయాలి. ఆ బ్రషెస్ రొటేట్ అవుతూ డస్ట్ అంతా కలెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. అవి డ్రైవ్ వీల్స్, మిషన్ మూవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఛార్జింగ్ పిన్స్. నెక్స్ట్ 2-in-1 డస్ట్బిన్ అండ్ వాటర్ ట్యాంక్ని మన మెషిన్కి ఫిక్స్ చేసుకోవాలి. అది బ్లూ కలర్ది, కొంచెం ప్రెస్ చేస్తే పెట్టుకోవచ్చు. ఇవి మాపింగ్ని మనం అది తుడవడానికి యూజ్ అవుతుంది అన్నమాట మనకి.
ఎలా నింపాలో వాటర్ ఎలా ఫిక్స్ చేయాలో తెలిసింది కదా, అది తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఛార్జింగ్ పాయింట్ దగ్గర పెట్టాలన్నమాట. అప్పుడు అది ఛార్జింగ్ అవుతుంది. మనం దాన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేయాలి. ఆ తర్వాత పవర్ అండ్ హోమ్ బటన్ 2 అవి 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలి. దీనికి వైఫై ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ఫోన్కి మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఆ వైఫై కనెక్ట్ అయినప్పుడు అట్లా వైఫై సిగ్నల్ వస్తుంది. మనం వైఫైని మన ఫోన్తో యాప్లో కనెక్ట్ చేసుకోవాలి. యాప్ ఏంటో చూపించాను కదా. అండ్ వైఫై ఆన్ చేసుకోవాలి, బ్లూటూత్ కంపల్సరీ ఆన్ చేసుకోవాలి. తర్వాత మనం స్మార్ట్ లైఫ్ అనే యాప్ ఓపెన్ చేసుకొని అందులో యాడ్ డివైస్ అని వస్తుంది. ముందే మనం బ్లూటూత్ ఆన్ చేసుకున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అప్పుడు యాడ్ డివైస్ అని ఉంది కదా, యాడ్ డివైస్ రాగానే మనకు డివైస్ వస్తుంది. వైఫై నేమ్, వైఫై కనెక్ట్ చేయాలి. తర్వాత డివైస్ నేమ్ అలా వస్తే మనం ఆ డివైస్ని ఓకే చేస్తే మనకి మన యాప్లో ఆల్ఫా అనే నేమ్తో మనకి కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేయగానే ఆ తర్వాత మనం దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి మన మ్యాపింగ్ అని స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము మ్యాపింగ్ అని వస్తుంది. అప్పుడు మనం రోబోట్ని ఆన్ చేసుకుంటే అది మన అన్ని రూమ్స్కి వెళ్ళి ఇలా ఒక మ్యాప్ని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఆ మ్యాప్ ద్వారానే మనకి మన ఇల్లు క్లీన్ చేస్తుంది. ఇందులో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లో మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలి, క్విక్ క్లీనింగా, వై షేప్ క్లీనింగా, ఎడ్జెస్ క్లీనింగా. క్విక్ క్లీనింగ్ అంటే ఫాస్ట్గా అయిపోతుంది. వై షేప్ అంటే కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తుంది. ఎడ్జెస్ క్లీన్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ స్వీప్ చేసుకోవచ్చు, ఓన్లీ మాప్ చేసుకోవచ్చు. 2 స్వీపింగ్ అండ్ మాపింగ్ ఒకసారి చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం. మనం మాన్యువల్గా రూమ్స్ ఎన్ని క్లీన్ చేసుకోవచ్చు, 2 టైమ్స్ క్లీన్ చేయాలా, రూమ్ ఒకసారి క్లీన్ చేయాలా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫార్బిడెన్ ఎడిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది మనం బాత్రూమ్స్ అట్లా ఒకవేళ ఏమైనా గడపలు లేకపోతే అందులోకి వెళ్ళకుండా ఉండడానికి ఎడిట్ చేసుకుంటే ఆ గ్యాప్కి అక్కడికి మన రోబో వెళ్ళదు. సక్షన్లో 3 టైప్స్ ఆఫ్ సక్షన్స్ ఉంటాయి. వాటర్ క్వాంటిటీ హైయా, లెవెల్, లో లెవెల్, స్ట్రాంగ్గా. దీంట్లో డ్రాబ్యాక్ ఒకటేనండి, మరీ కార్నర్స్కి వెళ్ళదు. అండ్ ఆల్సో సోఫాల కిందికి అవి హైట్ సరిపోకపోతే వాటి కిందికి వెళ్ళదు అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.